కన్యా రాశిఫల్. ఆరోగ్యం. 2024 సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 8వ ఇంట్లో ఉంటాడు. శని గ్రహం బృహస్పతిపై పడిపోతుంది మరియు ఇది మీకు కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కానీ 6వ ఇంటి శని మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. రాహువు మరియు కేతువులు మీ రాశిని కూడా ప్రభావితం చేస్తాయి మరియు కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేయాలి. మే 1న బృహస్పతి వృషభ రాశికి సంచారం మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి. 2024లో మీ ఆర్థిక పరిస్థితి సగటుగా ఉంటుంది. మీ 8వ ఇంటిపై బృహస్పతి ప్రత్యక్ష ప్రభావం వల్ల మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ రాశిలో ఉన్న కేతువు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఐటీ నిపుణులు, కన్సల్టెంట్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక కోణం నుండి మే వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత బృహస్పతి వృషభ రాశికి సంక్రమించిన తర్వాత మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు కూడా చేయవచ్చు. మీరు విదేశాలలో కొన్ని ముఖ్యమైన ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలను పొందవచ్చు. మీరు మీ ఆస్తులను పెంచుకోవడానికి మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోను విస్తరింపజేస్తారు. కుటుంబం మరియు సామాజిక జీవితం. మీ 2వ మరియు 4వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీ కుటుంబంలో ప్రతిదీ చక్కగా ఉంచుతుంది. బృహస్పతి 8వ ఇంటి స్థానం మీ కుటుంబ సభ్యులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ మే వరకు మీ 8వ ఇంటిలో 4వ అధిపతిని ఉంచడం వల్ల మీ తల్లికి ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. మీ తల్లి మధుమేహం మరియు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఆమె ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. తోబుట్టువుల మధ్య సంబంధాలు జనవరి మరియు మార్చి మధ్య ఒత్తిడిని కలిగిస్తాయి. మీ పిల్లల చదువు మరియు వృత్తిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ మీ 5వ ఇంటిపై ఉన్న బృహస్పతి యొక్క అంశం పిల్లల సంబంధిత సమస్యలను త్వరలో పరిష్కరిస్తుంది. ప్రేమ జీవితం. 2024లో మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో మీరు విశ్వసనీయంగా ఉంటారు. మీరు సంవత్సరం ప్రారంభంలో మీ ప్రియమైన వ్యక్తికి ప్రపోజ్ చేయవచ్చు. మీ 7వ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం వివాహానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడుపుతారు. మార్చి మరియు అక్టోబర్లో మీరు తరచుగా మీ భాగస్వామితో తీవ్రమైన గొడవలను కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడు, భాష లేదా హింసను ఉపయోగించవద్దు. వృషభరాశికి బృహస్పతి బదిలీ అయిన తర్వాత మీరు మీ భాగస్వామితో సెలవులకు వెళ్ళవచ్చు మరియు ఇది మీ సంబంధంలో కొత్త మెరుపును జోడిస్తుంది. శని తిరోగమనం పొందినప్పుడు మీ అత్తమామలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్య మరియు కెరీర్. 2024లో మీరు మీ విద్యలో ఎలాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోరు. మీ 4వ ఇంటిపై ఉన్న బృహస్పతి దృష్టి మీ విద్యలో మీరు ఎదుర్కొనే ఏదైనా సమస్యను పరిష్కరిస్తుంది. చట్టం, నిర్వహణ మరియు హోటల్ పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. మీరు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య మీ అధ్యయనాలలో బాగా రాణిస్తారు. మెర్క్యూరీ అనుకూలంగా ఉండటం వల్ల మీరు మీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అయితే మీ లగ్నం మరియు 7వ ఇంటిలో కేతువు మరియు రాహువు సంచారం మీ వృత్తి మరియు విద్యా విషయాలలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. కార్యాలయంలో మీ శత్రువులు పెరుగుతారు. విదేశాలలో పనిచేసే వారికి సంవత్సరం అనుకూలంగా ఉండదు. సూచన: ప్రతి శనివారం ప్రవహించే నీటిలో బార్లీని సమర్పిస్తే ప్రయోజనం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు తప్పక శివుడిని పూజించాలి. భజంత్రీ సర్వీసెస్ నుండి రాశిఫల్ నిపుణుడు రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. భజంత్రీ పూజా సేవలు.